శ్రీరామ హిల్స్ అంటర్ హన్మకొండ నందు శ్రీ రామ పరపతి సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. గత 9 సంవత్సరాల నుండి కాలనీ వాసులు గణపతి నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేద పండితులు శ్రీ పాకాల శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో 9 రోజులు సంప్రదాయబద్ధంగా ఒకరోజు మహాలక్ష్మి కుంకుమ పూజ, ఒకరోజు సరస్వతి పూజ, మరో రోజు మహాలక్ష్మి గణపతి హోమం, ఒకరోజు 108 ప్రసాదాలతో మహా నైవేద్య సమర్పణ, 1116 ఉండ్రాలతో ఉండ్రాల సేవ, ఒకరోజు జ్యోతి అలంకరణ సేవ, శాస్త్రీయ నృత్యాలచే సేవ, ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం విష్ణు సహస్ర పారాయణం, లలిత సహస్ర పారాయణం, హనుమాన్ చాలీసా, చివరి రోజున మహా అన్న సంతర్పణ కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు సుమారు 200 మంది భక్తులు, 40 మంది చిన్నారులు, చివరి రోజున కాలనీలోని ఉద్యోగ విరమణ పొందిన 13 మంది పెద్దలకు పెద్దవారిని అనుభవజ్ఞులను గౌరవించాలనే ఉద్దేశంతో వారిని ఉపాధ్యాయ దినోత్సవం రోజున సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ 9 రోజుల కార్యక్రమాల్లో వివిధ రకాల పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం జరిగింది. మహా అన్న సంతర్పణ కార్యక్రమంలో సుమారు 700 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ పరపతి సంఘం అధ్యక్షులు కత్తెరసాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుజ్జల రామచంద్రం, ఉపాధ్యక్షులు సత్తు రమేష్, కోశాధికారి గాయపు మాధవరెడ్డి, బొంతల వీరన్న, సలహా సంఘం సభ్యులు వేలుపుల మోహన్ రావు, ఉప్పాల తిరుమల్, రేకులపల్లి చంద్రశేఖర్, కొండం జయపాలరెడ్డి, పెన్నింటి వీరారెడ్డి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, బండి యాదగిరి, సారంపల్లి వెంకరెడ్డి, లెక్కల మహేందర్ రెడ్డి, చంద్రారెడ్డి, శివనాగ కుమార్, రావు లక్ష్మణరావు, ఓమాన్ల లక్ష్మణరావు, లకాకుల అశోక్, పడిదెల రాజేశ్వరరావు, దుగ్గ్యాల సురేందర్రావు, కంచెల్ల జనార్దన్ రావు, అన్నమనేని వీర సంజీవరావు, నల్ల రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు ప్రతి సంవత్సరం కాలనీలో మేము వినాయక నవరాత్రులు గత 9 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. నవరాత్రులను పూర్తిగా సాంప్రదాయబద్ధంగా 9 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈ కాలనీ ప్రత్యేకత ఏమిటంటే తక్కువ ఎండున్నప్పటికీ ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ కూడా మండపం వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి సేవలో ఉంటారు. ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో ప్రారంభిస్తారు. ఉదయం పూట శ్రీకాంత్ శర్మ గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం పూట మహిళామణులందరూ విష్ణు సహస్ర పారాయణం, హనుమాన్ పారాయణం, లలిత పారాయణం కొనసాగిస్తారు. మళ్ళీ సాయంత్రం పూట స్వామివారి పూజలో అందరూ పాల్గొని ఇక్కడనే అల్పారాలు తీసుకుంటూ ఉంటారు. ఈ 9 రోజులు కూడా సుమారు ఒక 40 మంది చిన్నారులు ఈ ప్రాంగణంలో స్వామివారిని కొలుస్తూ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఉన్నారు. సరస్వతి పూజ, మహాలక్ష్మి పూజ, గణపతి హోమం ఈ కార్యక్రమాలతో పాటు కాలనీలోని చిన్నారులచే భారతీయ నాట్య ప్రదర్శనలు కూడా ఇప్పించడం జరిగింది. చిన్నారులందరికీ అక్షరాభ్యాసం మరియు చదువుకునే వాళ్లకు భారత భారతి వల్ల, సంస్కార భారతి వల్ల పుస్తకాలను ప్రతి విద్యార్థికి అందజేయడం జరిగింది. దానివల్ల పిల్లలు మన భారతీయ సంస్కృతిని కొంచెం అలవాటు చేసుకొని వారు కూడా కొంతకాలం కొనసాగిస్తారని మేము ఆశించడం. ఈ సామూహిక ఉత్సవాలు జరపడం వల్ల ప్రజల్లో సంఘటితం ఏర్పడి, కలుపుకోలుతనం ఏర్పడి, చిన్న చిన్న తారతమ్యాలు ఉన్నా కూడా వాళ్ళ భేదభావాలన్నీ పోగొట్టుకోవడానికి ఇదొక వేదికగా ఉంటుందనేది మా ఉద్దేశం.
మరియు వివిధ వృత్తులలో వ్యాపారాలలో ఉన్న వాళ్ళందరూ వారి పని ఒత్తిడి మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ 9 రోజులు కనుక స్వామివారి వద్ద ఉదయం గంట సాయంత్రం గంట ఇక్కడ కాలక్షేపం చేయడం వల్ల ఈ ప్రార్థనలో పాల్గొనడం వల్ల వారికి మానసిక ప్రశాంతత లభించి వారి వారి వ్యక్తిగతమైన పనులలో కూడా మరింత పదునుగా మరింత సమర్థవంతంగా వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నామని అభిప్రాయపడుతున్నారు, విశ్వసిస్తున్నారు, అదేవిధంగా కొనసాగుతున్నారు. అందుకే మేము ఈ విధంగా చేసుకోగలుగుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా చివరి రోజున మహా అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ విరాళాలు సేకరించడానికి ఎవరి దగ్గరికి మేము విరాళాల కోసం వెళ్ళమండి. స్వచ్ఛందంగా కాలనీ వాళ్ళు వారు తోచిన విధంగా విరాళాలు ఇస్తూ ఉంటారు. ఎప్పుడూ ఏమి ఇబ్బంది అవ్వదు. ఇక్కడ శ్రీరామ పరపతి సంఘం అనే ఒక సంఘం ఉంది. 74 మంది సభ్యులు ఉంటే వాలంటరీగా శ్రీరామనవమికి మరియు గణపతి నవరాత్రులకు మనిషి 1000 రూపాయల చొప్పున ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమాలను ఎవరిని మేము చందాలు అడగకుండానే కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతున్నాం. ఈ అన్ని కార్యక్రమాలు కూడా మా కాలనీ మరియు పరపతి సంఘం అధ్యక్షులు కత్రశాల వెంకటేశ్వర్లు గారు మరియు కార్యవర్గం అందరి సహకారంతో మేము కార్యక్రమాలు విజయవంతం చేసుకోగలుగుతున్నాం. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయనిది ఏమనగా మీరు మీ ఇళ్లల్లో పిల్లలకు భారతీయ సంస్కృతి పట్ల మన పూజా విధానాల పట్ల వాళ్లకు జాగృతపరిచి వాళ్ళకు తెలియపరిచి ఇంకొంతకాలం ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఈ ఆధునిక యుగంలో ఈ చదువుల బిజీలో పడి మన సాంప్రదాయాలను మర్చిపోయినట్లయితే మనకు మనుగడ ఉండదనే విషయాన్ని గమనించి ఆ సాంప్రదాయాలను మన ఆచార వ్యవహార పద్ధతులను కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు? నా పేరు ఉజ్జుల రామచంద్ర అండి.